జగన్మోహన్ రెడ్డి పదే పదే చాలా గొప్పగా చెప్పుకునేది ఎస్సీలకు మేనమామని, ఎస్టీలకు పెద్దన్నని అని చెప్పుకుంటూ ఉంటాడు. మీటింగుల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా సరే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ ఉంటారు. కానీ అది వాస్తవానికి నా అనే పదం మాత్రం నాలిక మేంచి వస్తుంది తప్పితే మనసులోంచి రావట్లా. ఎందుకంటే కనుక నిన్న గుంటూరు పర్యటనలో నందిగం సురేష్కి జరిగిన అవమానం గమనించే ఉంటారు. కానీ అంతకు మించి గత 6 సంవత్సరాలుగా ఒక ఎస్సీ యువకుడిని నరక యాతనకు గురి చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎంత నరక యాతన కంటే గనక అతను జీవోత్సవంలాగా బతికే అంత పరిస్థితికి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ఏదో కొత్తగా ఏదో చేశాడు అనుకోవడానికి లేదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డికి 2019 ఎలక్షన్ల ముందల నా మీద దాడి జరిగింది, నన్ను చంపేయడానికి చూశారు అంటూ, నాకు ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదు, నేను తెలంగాణకు వెళ్తాను, ఇది ఎన్ఐఏకి అప్పచెప్పండి అంటూ ఆ రోజు ఎన్ఐఏ కోర్టులో కేసు ఫైల్ చేపించి ఎన్ఐఏ విచారణ చేపిస్తూ గడిచిన 5 సంవత్సరాలుగా ఏ రోజు కోర్టుకు హాజరు కాకుండా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూడా కోర్టుకు హాజరు కాకుండా ఎగ్గొట్టాడు. ఏం జగన్మోహన్ రెడ్డి? దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని పక్కనేసుకొని తిరగటానికి నిన్న శ్రీకాకుళం వెళ్ళినప్పుడు కూడా అతను నీ పక్కనే ఉన్నాడు. సమయం ఉందే నీకు? శిరోమండనం చేసిన అతన్ని, ఎవరైతే ఒక దళితుడికి శిరోమండనం చేసిన అతన్ని పక్కన పెట్టుకొని తిరగటానికి సమయం ఉందే నీకు? కానీ ఆ దళితుల్ని, ఆ ఎస్సీ సోదరుల్ని కాపాడటానికి, పలకరించడానికి నీకు సమయం దొరకలేదా? ఇలా ఒక్క విషయంలోనే కాదు, ప్రతి విషయంలో దళితుల్ని మోసం చేస్తూనే ఉన్నాడు. అసలుకి పెట్టిన కేసు ఏంటి? నన్ను చంపేయబోయాడు ఎవరైతే శ్రీనివాస్ అనే వ్యక్తి ఉన్నాడో, అంటే మీకు శ్రీనివాస్ అంటే తెలియకపోవచ్చు, కోడికత్తి శ్రీను. అతని పేరు మర్చిపోయి అతనికి కోడికత్తి శ్రీను అని చెప్పి నేమ్ ఫిక్స్ అయిపోయేటట్టు చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అతను ఒక దళిత సోదరుడు. దాదాపు 5 సంవత్సరాలు బెయిల్ రాకుండా కోర్టులో మగ్గిపోయి తర్వాత ఏదో కండిషన్ బెయిల్ మీద బయటకు వచ్చి ఆయన అప్పటి నుంచి పోరాడుతుంది ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు మీరు రండి కోర్టుకి, నేను తప్పు చేసినట్టయితే గనక నాకు శిక్ష అయిపోయింది, లేదు నేను తప్పు చేయకపోతే గనక నన్ను విడిచిపెట్టండి, మీరు వచ్చి కోర్టుకు రండి, సాక్ష్యం చెప్పండి అని చెబుతున్నారు. వల్లభనేని వంశీని కలవటానికి టైం ఉంది జగన్మోహన్ రెడ్డి నీకు. జైల్లో ఉన్న వల్లభనేని వంశీని కలవటానికి టైం ఉంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలవటానికి టైం ఉంది. జైల్లో ఉన్న మీ నాయకులను కలవటానికి టైం ఉంది. చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నవ్వటానికి టైం ఉంది. పెళ్లిళ్ళకి, పేరంటాలకి, రిసెప్షన్లకి, ఇంకా మిగతా కార్యక్రమాలకి అటెండ్ అవడానికి మీ దగ్గర టైం ఉంది. కానీ కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పడానికి టైం ఎందుకు లేకుండా పోయింది? గడిచిన 5 సంవత్సరాలంటే నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, ప్రజా సేవలో బతుకుతున్నాను, నేను ప్రజల కోసమే బతుకుతున్నాను, వాళ్ళ కోసం నేను బటనే నొక్కాలి, నేను బటన్ నొక్కే ప్రోగ్రాం ఉంది, నేను వస్తే గనక కుదరదు అన్నావు. ఏది? తాడేపల్లి కొంప నుంచి విజయవాడ వెళ్ళటానికి కూడా నీకు టైం దొరకలా. కానీ విజయవాడ ఎన్ఐఏ కోర్టు పక్కనే ఉన్న ఫంక్షన్ హాల్లో పెళ్లికి అటెండ్ అవడానికి మాత్రం సమయం ఉంది నీకు. ఏం జగన్మోహన్ రెడ్డి? సరే విజయవాడ కాలేదు, వైజాగ్ వెళ్ళు. వైజాగ్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయి, ఆ కేసు ట్రాన్స్ఫర్ అయిపోయి దాదాపు సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం నుంచి ఒక్కసారైనా సరే నువ్వు అటెండ్ అయ్యావా? లేదు. ఎందుకు అటెండ్ కాలేకపోతున్నా? నీకు ఉన్న ప్రాబ్లం ఏంటి? అక్కడికి వెళ్తే గనక ఎలా పొడిచాడు అనేది నువ్వు చెప్పాలి. పొడిచిన చోట ఉన్న గాయం చూపించాలి. ఎంత లోతు దిగింది, దానికి ఎన్ని కుట్లేశారు, కుట్లేసిన డాక్టర్, అసలు ఎమ్మెల్సీ ఎయిర్పోర్ట్ లో ఘటన జరిగితే కనుక ఎమ్మెల్సీ చేశారా లేదా దానికి అనే దానికి సాక్ష్యాలు చూపించాలి. వీటన్నిటికీ ఏమి లేవు నీ దగ్గర సాక్ష్యాలు. వీటన్నిటికీ ఏటి దగ్గర నీకు దగ్గర సాక్ష్యాలు లేవు. వెళ్తే గనక నీకు దెబ్బ తగిలితే అక్కడ తగిలిన దెబ్బ అనేది మచ్చ అయినా చూపించాలి నువ్వు. ఆ మచ్చ కూడా చూపించడానికి నీకు మచ్చ లేదు, ఎందుకంటే దెబ్బ తగలలేదు కాబట్టి. చిరునవ్వుతో వెళ్ళావు, స్ట్రెచ్చర్ మీద పనుకున్నావు, బయటకు వచ్చావు, 11 కుట్లు పడినాయి అన్నావు, సింపతి డ్రామా ఆడావు,
మా నాన్న చనిపోయాడు, మా బాబాయిని చంపేశారు, నన్ను చంపేయడానికి చూశారు అని చెప్పి జనాల్లోకి వచ్చి సింపతి డ్రామా ఆడి నీ డ్రామాని నమ్మి ఓట్లేసి ప్రజలు నిన్ను గెలిపించారే. నువ్వు ఒక రకంగా సీఎం కుర్చీ ఎక్కడానికి కారణమైన వ్యక్తి అతను జైల్లో మగ్గిపోతా శిక్ష అనుభవిస్తుంటే గనక అతను తప్పు చేస్తే శిక్ష ఇప్పించి అటెంప్ట్ టు మర్డర్ కేసు ఆల్మోస్ట్ 6 to 7 years లో బయటకు వచ్చేస్తాడు. రాలేకపోతున్నాడు. నువ్వు ఇంతవరకు అది ట్రయల్కి రాకుండా చేస్తున్నావు. ఎందుకు వెళ్ళలేకపోతున్నా? సరే, నీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి. నువ్వు పెద్ద తోపు తురుంకాను అంటావు కదా. నిన్న శ్రీకాకుళం దాకా వెళ్ళావు. ఇవాళ వైజాగ్ ఎందుకు వెళ్ళకుండా శ్రీకాకుళం నుంచి అటు నుంచి అట్టే ఫ్లైట్ ఎక్కి బెంగళూరు ఎందుకు వెళ్ళిపోయా నువ్వు? ఏం పని ఉంది? గడిచిన 5 సంవత్సరాలు అంటే నేను బటన్ నొక్కాలి పేద ప్రజల కోసం పనిచేయాలి అన్నావు. నువ్వు ఏమాత్రం పనిచేసావో జనాలు చూశారు. అందుకే నిన్ను లెవన్ మోహన్ రెడ్డిని చేసి పక్కన కూర్చోబెట్టారు. మరి ఈ రోజు ఏమైంది? నువ్వు ఎందుకు అటెండ్ కావట్లా? ఇప్పుడు మార్చి 21వ తారీఖు వాయిదా పడింది ఆ కేసు. మళ్ళీ నువ్వు ఎందుకు హాజరు కాలేకపోయావు? మార్చి 21నైనా వస్తావా రావా? నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు నిజంగా గనక నీ మీద హత్యాయత్నం జరిగితే గనక జగన్మోహన్ రెడ్డి, నిజంగా నీ మీద హత్యాయత్నం జరిగే ఉంటే గనక నువ్వు కోర్టుకెళ్ళి సాక్ష్యం చెప్పాలి. హత్యాయత్నం జరగకపోతే గనక నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావు చూడు, ఇదే నిజమని నమ్ముతారు. నీ మీద హత్యాయత్నం జరగలేదు, దొంగ మాటలు చెప్పి సీఎం అయ్యావని చెప్పి ప్రజలందరికీ నమ్మకం వస్తుంది. ఇప్పటికైనా సరే మార్చి 21న వస్తావు రావు. నువ్వు రాకపోతే గనక దళిత సంఘాలన్నీ నువ్వు గనక 4 రోజుల్లో ఏ సంగతి చెప్పకపోతే దళిత సంఘాలన్నీ తాడేపల్లి నీ ప్యాలెస్ ని ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పుడైతే తిరిగి తాడేపల్లిలో అడుగు పెడతావో ఆ రోజే దళిత సంఘాలన్నీ నీ ప్యాలెస్ ని ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నాయి. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని చెప్పి నీకే ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలే ఈ రోజు నీకు దీని మీద తిరగబడతాయి. ఇది గనక మార్చి 21న గనక నువ్వు కోర్టుకెళ్ళి సాక్ష్యం చెప్పకపోతే గనక, నీకు తగిలిన దెబ్బకు గనక ఆధారం గనక చూపించకపోతే గనక నువ్వు నిజంగా ఫేక్ కథే చెప్పావు. నువ్వు ఫేక్ అని చెప్పి నువ్వు చేసిన కథా ప్రచారం అంతా, దాని వెనకమాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి నువ్వు చేసిన ప్రచారం అంతా ఫేక్ అని ఒప్పుకొని రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పి రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపో. మార్చి 21 నీకు డెడ్ లైన్. వైజాగ్ వస్తున్నావా రావట్లేదా? ఈ లోపే నీకు దళిత సంఘాలు వాళ్ళ పవర్ చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. తాడేపల్లి ప్యాలెస్ ని ముట్టడిచి అట్టుడికిస్తాయి. నీకు చెబుతున్నా, ఖబర్దార్ జాగ్రత్త.